మరి ఎట్లా చూస్తారు ఈ నిరుద్యోగుల అంశాన్ని? మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో. సో, వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినా ఉంటే నిరుద్యోగులు వరుసగా ధర్నాలు చేస్తా ఉన్నారు. సో, మరి ఎట్లా చూడొచ్చు మొన్న శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యలు? అంటే శ్రీధర్ బాబు గారు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మొన్న ఎవరో అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. శ్రీధర్ బాబు ఒక ఇంటెలెక్చువల్గా మాట్లాడతాడని ఒక నమ్మకం ఉండే మొన్నదాకా, రాజకీయాలకు అతీతంగా. కానీ శ్రీధర్ బాబే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే 2 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ఏదైతే మాట, ఇదే లైబ్రరీ వేదికగా ఇచ్చిన వాళ్ళ మాటలు ఈరోజు అబద్ధాల మూటలు అయిపోయినాయి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వము అధికారంలోకి వచ్చేదాకా నిరుద్యోగ సమస్యను ఒక ప్రధాన అస్త్రంగా మార్చుకొని అధికారంలోకి వచ్చిన అనంతరం ఈరోజు నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉందో సిగ్గుచేటుగా భావించాల్సిన అవసరం. ఎందుకంటే ఎన్నికల్లో మేనిఫెస్టోల్లో ప్రధాన అంశము జాబ్ క్యాలెండర్ని విడుదల చేయకుండా కాలయాపన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజంగా మనం భావించవచ్చు.